నమస్కారం. వ్యవసాయం ఎట్ ఆర్గానిక్ లో అదిగదిగో మామిడి తోట ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం రామరాజు వత్సవాయి అనే రైతును కలుసుకోబోతున్నామండి. ఈయన ఆర్గానిక్ పద్ధతిలో మిశ్రమ వ్యవసాయం చేస్తున్నారండి. రకరకాల పండ్ల తోటలు, కూరగాయలు, అలాగే గేదెలు, కోళ్లను ఇలా వివిధ రకాలుగా మొత్తం కూడా ఇక్కడ వ్యవసాయం చేయడం జరుగుతుంది. అది కూడా ఆర్గానిక్ పద్ధతిలో. సో మరి ఆర్గానిక్ పద్ధతులు అన్నాం కదా, ఇంకా ఎలాంటి ఎరువులు ఇస్తున్నారు, సో ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతున్నారు, ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం పదండి. నమస్కారం రామరాజు గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? అవునా మేడం. ఏంటి తెగ పని చేసేస్తున్నారు మామిడి తోటలో? ఇది 25 రకాల మామిడికాయలు వస్తాయండి. ఇందులో ఒక్క రకం కాదు, 25 రకాలండి. ఎట్లా? ఇది ఏం చేసామంటే అండి, యాక్చువల్గా చెట్టు ఉండేది ఇంత ముందర. ఈ చెట్టుని కట్ చేసి ఈ కొమ్మలు వచ్చిన తర్వాత 25 రకాల అంట్లు కట్టించామండి. 25 రకాల మామిడి కొమ్మలు తీసుకొచ్చి ఇందులో ఎగ్జోటిక్ వెరైటీస్ కూడా ఉన్నాయండి. తైవాన్ వెరైటీ ఉన్నాయి, మన ఇండియన్ వెరైటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. 25 రకాలు కూడా మీకు నెక్స్ట్ ఇయర్కి 25 రకాలతో కాయలు కనపడతాయండి. చాలా కలర్ఫుల్ గా ఉంటది. అయితే ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్ గా అన్ని కలర్స్ వచ్చేసాయి. చూడండి మేడం, ఇది ఆకులు కూడా చూడండి. అవును, డిఫరెంట్ ఆకులు ఉంటాయి, చూసారా మేడం? అవును, కలర్స్ కూడా ఆకుల్లో కూడా కలర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. డిఫరెంట్ అండి. ఇదొక రకం, ఇదొక రకం, ఇదొక రకం, ఇదొక, ఇవన్నీ కలిపితే ఒక 25 రకాలు ఉన్నాయి. ప్రతి కొమ్మకి ఒకటి ఉంటుంది, ఒక్కో రకం. సో ఇక్కడ కట్టినట్టున్నారు కదా ఇట్లా కవర్లతో. ఈ కవర్లు తీదండి, ఆల్రెడీ గ్రాఫ్టింగ్ అయిపోయింది మేడం. ఇది యాక్చువల్గా ఇది కట్టిన కొమ్మ అండి. ఇది అసలు చెట్టుదండి. ఇది ఏమో వేరే మనకు కట్టిందండి. చెట్టుది కూడా అట్లాగే ఉంచేసారు. ఒక చెట్టు కొమ్మ, ఇది చెట్టు కొమ్మ అండి. మనం కట్టిందేమో ఇదండి. మళ్ళీ ఇక్కడ కట్టారు. ఇక్కడ అండి. ఇది కట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ వెరైటీస్ అన్ని ఇదొక రకం, ఇదొక రకం, ఇదొక రకం, ఇదొక ఎగ్జోటిక్ వెరైటీస్ నుంచి, తైవాన్ వెరైటీస్ నుంచి మన ఇండియన్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఒక 25 రకాల వెరైటీస్ మీకు నెక్స్ట్ ఇయర్ మొత్తం అన్ని రకాల కాయలు కనపడుతుందండి. అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చిందండి? అంటే ఇలాగే అండి, ఇది నేను బయట చూస్తూ ఉంటాను కదండి. కడతారు అంటారు కానీ ఎక్కడ నేను చూడలేదండి. అది నేనే కడితే బాగుంటుంది కదా అని నీకు ఇలా కట్టానండి, సక్సెస్ అయింది. ఫస్ట్ అసలు ఎక్కడన్నా చూసారా మీరు? అంటే చూడలేదండి ఎక్కడ. ఇలా ఇన్ని రకాలు కట్టొచ్చు అని తెలుసు అండి. అది మనం ఇంప్లిమెంట్ చేద్దామని చేయించానండి. మన ఫామ్లో వచ్చి ఒక 4 చెట్లు కట్టించండి. సో ఇట్లాంటివి 4 చెట్లు మేడం. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ మీకు ఇప్పుడు కలర్ఫుల్ మామిడి పళ్ళు కావాలనుకుంటే మేము నెక్స్ట్ ఇయర్ రావాలన్నమాట. 100% అండి. ఓకే, తప్పకుండా వస్తాం మేము. అసలు అన్ని 25 రకాలు అని చెప్పారు కదా, ఇది చూడడానికైనా రావాలి మేము. 25 రకాలు 100% నెక్స్ట్ ఇయర్ వస్తాయండి. ఓకే. సో ఇంకా ఏమేమి ఉన్నాయండి మీ తోటలో? అసలు మామిడి తోట తైవాన్ వెరైటీస్, ఎగ్జోటిక్ వెరైటీస్ ఉన్నాయండి. 40 రకాల మామిడి ఉన్నాయండి. 40 రకాలు కూడా అన్నీ కాసినాయి. మీకు అన్నీ చూపెడతాను. ఓకే, అన్నీ రెడీ అయిపోయినాయి. అన్నీ రెడీ అయినాయి. ఓకే, కోసుకొని తింటామే అనమాట. ఇంకా అంటే మనకి ఇంకా 1 మంత్ పడుతుందండి హార్వెస్టింగ్ రావడానికి. 1 మంత్ పడుతుంది. ఓకే ఓకే, సరే మరి తోటలోకి వెళ్ళిపోదామా అండి? వెళ్దామండి, తప్పకుండా. ఇది పండూరు వెరైటీ మేడం. ఇది పండూరు. ఇది చాలా రేర్ అండ్ కాస్ట్లీ వెరైటీ అండి. ఇది చూసారా, మీకు సైజు కానీ క్వాలిటీ కానీ చాలా బాగా. ప్రభాస్ కి కూడా ఇష్టమైన మామిడి పండు అంట ఇది, పండూరు మామిడి అండి. ఓకే, ఇవన్నీ ఇదంతా పండూరే అండి మొత్తం. ఇది ఒక 6 acres పండూరే ఉందండి. ఓకే. టేస్ట్ మనది అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి, చాలా స్వీట్ ఉంటుందండి. ఇంకా ఆర్గానిక్ అంటే ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు టేస్ట్ లో. అవును. ఇక్కడ చూసారా, ఇది ఆర్గానిక్. ఇది ట్రాప్ బాక్స్ అండి. ఇది ఈగలు మనకి మ్యాంగోకి కుట్టినప్పుడు, మామిడికాయ కుట్టినప్పుడు ఇలా వస్తుందండి. వాటిని పక్క పెడతాయండి. ఇవి ఇలా వస్తాయి కుట్టినప్పుడు. ఇది ఇలాగ కారుతూ ఉంటుందండి. ఇది కాయకి పోతుందండి. ఇది పనిచేయదు ఇంకా. అందుకు ఈ మిషన్ ఇందులో ఇది పెడితేనండి ఇందులోకి వచ్చి పడిపోతాయండి. ట్రాప్ మిషన్ అండి, ట్రాప్ బాక్సెస్ అండి. ఇందులో ఆటోమేటిక్గా ట్రాప్ అవుతాయండి. దాని గురించి క్వాలిటీ కూడా ఇలా ఉంది. మొత్తం తోటంతా ఇలా చాలా బాక్సులు కట్టించాను. ఈ ఓన్లీ మామిడికాయలకైనా అంటే వేరే తోటలకు కూడా పెడతా ఉంటారు? పండుగ అంటారండి. ఈ పండుగ ఇది కుట్టడం వల్ల ఏమవుతుందంటే కాయ మీకు పక్వానికి వచ్చినప్పుడు పురుగులు పట్టేసి మొత్తం కుళ్ళిపోతుందండి. పనిచేయదు ఇంకా, అది పోయినట్టే అండి కాయ.
ఇదైతే మీకు చూసారా ఎంత బాగా వచ్చిందండి కాయ. అవును, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎక్కువ పండుగ వాడటం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ ఫ్రూట్ మొత్తం పోతుందండి, ఉండదు. ఇంకా మామిడి తోటలకి పండుగ సమస్య ఎక్కువ అండి బాగా. అందుకని ఈ ట్రాప్ బాక్సెస్ అయి పెట్టాను మొత్తం. ఓకే, ఈ క్రాఫ్టింగ్ ఇది వీటికి కటింగ్ గ్రాఫ్టింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, ఎట్లా చేస్తారు? ఇది హార్వెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక 20 డేస్కి జూన్ నెలలో మీకు మే అయిపోతుందండి మొత్తం. మ్యాంగోస్ హార్వెస్టింగ్ అయిపోతుంది. జూన్ నెలలో ఏం చేస్తామంటే కటింగ్ పెట్టేసుకుంటామండి. ఓకే, మొత్తం కట్ చేసండి నీట్గా చెట్లు కట్ చేసి మొత్తం ఆకంతా తీసేస్తారా? ఆకు తీయమండి, కొమ్మలు ఎక్కువ ఉన్న చోట చెట్టు గాలి తగిలేలాగా కట్ చేస్తారండి. ఓకే, ఒక చెట్టుకి డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేస్తారండి? 22 ఫీట్ అండి. 22 ఫీట్ వేసామండి. మొత్తం చాలా ఎకర్స్ ఉంది కదా. అవునండి. ఈ వాటరింగ్ ఇవన్నీ ఎట్లా పెడతారు? ట్యాంక్ కట్టిపించాం కదండి, అది మనకి పైప్ లైన్ ద్వారా వాటర్ వస్తుందండి. మనకి ఇక్కడ పక్కనే పెద్ద బావి ఉందండి, కాలం నుంచి కూడా పైప్ లైన్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఇది ఎన్ని ఎకరాలు ఉందో అన్ని ఎకరాలకి సప్లై అవుతుందండి. అక్కడి నుంచి అండి స్టోరేజ్ ఉంది కదా, అది ఆ ట్యాంక్ 1 లక్ష లీటర్లు బట్టి ట్యాంక్ని కట్టించామండి. డైరెక్ట్ పైప్ లైన్ నుంచి వస్తే మోటార్కి ప్రెషర్ పడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి అయితే ఫ్రీగా వాటర్ వెళ్ళిపోతుందండి. మనకి ఈ దానికి మ్యాంగోకి దేనికి సపరేట్ ఇచ్చేసుకోవచ్చండి. అవి వాల్స్ ఉంటాయండి, వాల్స్ ఓపెన్ చేసుకుంటారు, అది ఆన్ చేయగానే నీళ్ళు ప్రతి దానికి సప్లై అవుతుంది. అంటే డైలీ పొద్దున సాయంత్రం ఇస్తారా, లేకపోతే రోజు ఎట్లా ఉంటుంది వాటరింగ్ మీద? వాటరింగ్ పొద్దున సాయంత్రం అవసరం లేదు, డైలీ ఒక 3 అవర్స్ 2 అవర్స్ అలా ఇచ్చుకుంటామండి. ఓకే, ఎక్కువ ఇచ్చినా ప్రాబ్లం అండి. అవును, వాటర్ ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా రెండు ప్రాబ్లం. సో చూసుకొని ఇవ్వాలి. చూసారా, ఇది కొబ్బరి మామిడి అంటారు. అబ్బా, ఎంత పెద్దగా ఉందండి. అవునండి, ఇది మామూలుగా మన బయట కట్ చేసి తిరుపతిలో ఇవి కూడా అమ్ముతారు కదా. అవునవును, ఉప్పు కారం అమ్ముతారు. ఇదే మామిడి. అబ్బా, సూపర్ ఉంటుందండి. ఇదే అండి కొబ్బరి మామిడి. ఇది రెడీ అయినట్టా లేకపోతే ఇంకా ఉంటుందా? ఇంకా ఉంటుందండి, ఇప్పుడు కట్ చేసుకోవచ్చండి. పచ్చిదే తింటారండి ఇది. అవును, ఇది పచ్చిదే తింటారు. ఇంకా రెడీ అవ్వాలా లేకపోతే? రెడీ అవసరం లేదు, కట్ చేసుకొని తినేయచ్చండి. ఓకే, అయిపోయిందండి. ఓకే, ఇది ఇప్పుడు 1 కేజీ ఉంటుందంటారా? కేజీ ఈజీగా ఉంటుందండి, కిలో పైన వస్తుందండి ఇది. ఓకే, ఇంకా చాలా పిందెలు ఉన్నాయి. ఉన్నాయండి, ఇవి 1 మంత్ 1.5 మంత్కి ఇది అయిపోతుంది. ఓకే, అది ఫస్ట్ వచ్చిన కాయలండి. ఇది కూడా చూసారా మేడం, ఇది కూడా పండూరు అండి. ఓకే ఓకే, సైజ్ ఇంతే ఉంటుందండి, ఇంకా పెరగదు, కాకపోతే పండుతుంది. పండుతుందండి లోపల. ఒక 20 రోజులకి వచ్చేస్తుందండి హార్వెస్టింగ్. ఇది కూడా చాలా స్వీట్ అండి ఇది. ఓకే, ఇప్పుడు ఇవి పచ్చివి తీసేసుకొని మనం ఇంట్లో అట్లా పండేస్తారు కదా, అలా బెటర్ అంటారా? నేను అలా ఇవ్వనండి, ఎవరు అడిగినా సరే ఇక్కడ అయిన తర్వాతే కాయ బాక్స్ ప్యాకింగ్ చేసి గడ్డి పెట్టి బాక్స్ ప్యాకింగ్ చేసి ఇస్తాను. ఓకే, ఇలాగా మనకి బిజినెస్ పరంగా ఆలోచించకుండా కాయ అయిన తర్వాతే ఇవ్వాలని కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలండి. మళ్ళీ ఒక్కసారి మనం అవ్వకుండా ఇచ్చేసాం అనుకోండి, మన డబ్బుల గురించి చూసుకుని అవ్వకుండా ఇచ్చేస్తే నెక్స్ట్ టైం మనకు వాల్యూ ఉంటుందండి, ఉండదు కదా. ఓకే రాజు గారు, మరి మామిడికాయ ఇది రెడీ అయిపోయింది, కొబ్బరి మామిడికాయ అన్నారు కదా. అవును మేడం, మరి తెంపేసుకుందాం మనం. తెంపుకోండి. కొబ్బరి మామిడికాయలో ఉప్పు కారం వేసుకొని తింటే ఉంటుంది, మామూలుగా ఉంటుందండి, నోరు ఊరిపోతుంది కదా. మనం కూడా రెడీ చేసుకుందాం, పదండి. రండి రాజుగారు. అయ్యో రాజుగారు, అంత పెద్ద కాయ కింద రాలిపోయిందండి. ఇది పండు అయింది మేడం. ఓ, పండిపోయిందా కాయ? తినేయచ్చు అయితే? తినేయచ్చు. ఓ, ఇదేం కాయ? ఇది వస్త్ర మామిడి అని 2 times కాస్తుందండి ఇయర్లీ. ఓకే ఓకే, ఇది పండు అయ్యిందండి, ఇంకా ఉన్నాయి. ఓకే, ఇదిగోండి ఇక్కడ పండు ఉంది, కొయ్యమంటారా? కొయ్యండి. ఇదిగోండి పండు. బాహా, ఏమన్నా ఉందా అండి? చాలా స్వీట్ ఉంటుందండి ఇది. అవునా, మంచి కలర్ ఉంది. ఓకే, ఇది చూసారు కదా, పండు అయింది బాగా. సో ఆల్రెడీ పండిపోయింది కాబట్టి, చెట్టుకే పండింది కాబట్టి ఇంకా స్వీట్ ఉంటుంది బాగా. ఏం వెరైటీలు అండి? ఇది వచ్చి కేసరి వెరైటీ అండి. కేసరి, ఓకే. ఇది కూడా బాగా కాస్ట్లీ ఫ్రూట్ అండి. సో సైజ్ ఇంతే ఉంటుందా, పెరుగుతుందా? ఇంతే వస్తుందండి, ఇంకా వస్తుందా? కొంచెం వస్తుందండి, ఇంకా దీని సైజ్ రావచ్చా? దాని మీద కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, ఇది కట్ ఫ్రూట్ అండి. ఇది కట్ ఫ్రూట్. ఓకే, ఇది వచ్చి సువర్ణ రేఖ అండి. ఇది కలర్ డిఫరెంట్ గా ఉంది. కలర్ డిఫరెంట్ చూసారా?
ఎర్రగా ఉంది. ఇంత ఇంకా ముందర కలర్ ఎక్కువ అవుతుందా? ఇంత ముందర ఆవకాయ కూడా ఉపయోగించేవారండి. ఇప్పుడు ఈ కొత్తపల్లి కొబ్బరి ఈ ఐదర్ సాయిబు వచ్చిన తర్వాత ఓకే అవి ఎక్కువ వాడుతున్నారండి. ఇది పాతగా అయిపోయిందండి. ఇంకా ఓకే. సో ఇంకా కలర్ చేంజ్ అవుతుందండి ఇది? ఇంకా కలర్ వస్తుందండి. ఇంకా మొత్తం కంప్లీట్ కలర్ వస్తుందండి. ఓకే. ఈ కాయ అయిన తర్వాత బాగా కలర్ ఇది ఎక్కడ వచ్చిందండి? ఇంకా వస్తుందండి కలర్ అయిన తర్వాత. ఈ చిన్న సైజ్ అండి. ఈ టైప్ కలర్ వస్తుందండి. ఓకే ఓకే. మొత్తం కాయ అంతా ఓకే. ఇదేం చెట్టు అండి? చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఇది పండూరు మామిడి అండి. అది ఎన్నిసార్లు చూసినా సరే మాకు అసలు గుర్తుండట్లేదు. మీకైతే గుర్తుంటది కానీ. ఇది పండూరు మామిడి అండి. ఇది బాగా కాసిందండి. అవును, బాగా అసలు చెట్టు నిండా కాయలే. ఎరక్కాసి చాలా స్వీట్ ఉంటుందండి. ఇది కూడా కాటిమాన్ అండి. ఇయర్లీ 2 times వస్తుందండి. చూసారా పండు అయింది. ఇది చాలా స్వీట్ ఉంటుందండి. ఇది ఓకే. పచ్చిది స్వీట్ ఉంటుంది, పండు కూడా చాలా స్వీట్ ఉంటుంది. రెండు తినొచ్చు. ఇయర్లీ 2 times వస్తుందండి. ఇది ఎక్కడ ఆల్ టైమ్ అంటారండి. ఇది కూడా కడియం నుంచి తెప్పించానండి. యాక్చువల్ వచ్చిన ఫారెన్ వెరైటీ అండి. వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ నుంచి తెప్పించాను. ఓకే. ఇయర్లీ 2 times ఇది 2 times వస్తుందండి. ఓకే. అది కూడా అదే కాటిమానే. ఓకే. ఈ కాటిమాన్ ఒక 20 చెట్లు వేసాను. 20 చెట్లు వేసారు. ఇది వేసి 1 year కూడా కాలేదండి. ఇంకా 1 year కాకుండానే ఫ్రూట్స్ వస్తున్నాయి. ఓకే. మీరు డైరెక్ట్ ఇట్లా చెట్లు తీసుకొచ్చేసి డైరెక్ట్ పెట్టేస్తారా, లేకపోతే దానికి ఏమైనా ప్రాసెసింగ్ ఏమైనా చేస్తారా? ఇది ఆవు పేడ ఉంటుంది కదండి. ఆవు పేడ ఎండింది ఉంటుంది. అలాగే వర్మీ కాంపోస్ట్ ఇవన్నీ కలిపి కింద గుంత తవ్వండి. ఒక 3 feet అట్లా తవ్వి గుంత వర్మీ కాంపోస్ట్ ఇవన్నీ కలిపి వేసి పెట్టి వాటర్ వేస్తామండి. ఓకే. గ్రోత్ బాగా వస్తుందండి. గుంత తవ్విన ఒక 1 month బిఫోర్ గుంత తవ్వుతామండి. లోపలంతా డ్రై అయిపోయి నీట్గా ఉంటుందండి. తర్వాత ఏ డిసీజెస్ రావు. తర్వాత మళ్ళీ వర్మీ కాంపోస్ట్ ఇవన్నీ వేసి ఒక 1 week ఉంచుతామండి. తర్వాత కవర్లో ఓపెన్ చేసి చెట్టేస్తాం. ఓకే. అయితే నేను విన్నాను, నర్సరీ నుంచి తీసుకొచ్చే ప్లాంట్స్ ఏవైనా సరే మొక్కలు కొన్ని రోజులు ఉంచాలి, అట్లాగే తీసుకొచ్చిన వెంటనే మనం భూమిలో పెట్టకూడదు అని చెప్పేసి, అంటే ఈ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పేసి పెట్టొచ్చండి. మామిడి మొక్కలకి ఏం కాదండి. ఎప్పుడైనా ఏ టైం అయినా పెట్టొచ్చండి. మామిడి మొక్క అనేది ఏం అవదండి. మామిడి మొక్క చాలా బాగా గ్రోత్ వస్తుందండి. చాలా బాగా వస్తుందండి. నర్సరీ నుంచి తీసుకొచ్చి మామిడి మొక్క ఎప్పుడైనా ఏ టైం అయినా పెట్టుకోవచ్చండి. ఇబ్బంది ఉండదు. ఇది సైజు ఇంకా పెరుగుతుంది కాబట్టి ఇంకా కాపు బాగా వస్తుందండి. ఇది 1 year కూడా కాదు, 6 months అయిందండి నేను వేసి. ఆ గ్రోత్ వచ్చిందండి. అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఎంత ఉంది మీకు మొక్క? చిన్నదండి. 13 సైజులు తెప్పించామండి. ఈ సైజు ఒక 4 feet అలా వచ్చింది. ఇప్పుడు 3 feet అలా ఉందండి. ఇప్పుడు 5 feet అలా పెరిగింది. 5-6 feet పెరిగింది. ఇదేం వెరైటీ అండి? ఇది జాండీ అండి. ఇది తైవాన్ వెరైటీ అండి. ఇది కూడా చాలా స్వీట్ ఉంటుందండి. ఓకే. కాయంతా కలర్ చేంజ్ అయిపోతుందండి. ఈ కలర్ వస్తుందండి. ఓకే. లైట్ మన పండుగ వచ్చినప్పుడు ఈ కలర్ వస్తుంది. దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు? ఇది మామూలుగా అయితే మన ఇక్కడ ఎవరు అమ్మలేదండి. కొత్తగా పెట్టిన చెట్లు కదండి. యాక్చువల్గా అయితే 300-400 ఉంటుందండి. ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి తైవాన్వి మీకు మీ దగ్గర? తైవాన్ వచ్చి 15 రకాలు ఉన్నాయండి. ఇది యాపిల్ మ్యాంగో అండి. ఇది యాపిల్ మ్యాంగో చూసారా? యాపిల్ లా లేదా? అవునండి, షేప్ అట్లాగే. యాపిల్ మ్యాంగో అండి. ఇది కూడా తైవాన్ వెరైటీ అండి. ఓకే. యాపిల్ మ్యాంగో అండి. ఇది ఎంత సైజ్ అవుతుంది? ఇది కిలో ఆ సైజ్ వస్తుందండి. కిలో. ఓకే. కలర్ చేంజ్ అవుతుంది. ఇది కూడా ఈ కలర్లో కలర్ కొంచెం యాపిల్ టైప్లో షేడ్ అవుతుందండి. ఈ టైప్ వస్తుందండి కొంచెం. ఓకే ఓకే. మీకు సైజు కూడా బాగా వస్తుందండి. ఇది టేస్ట్ చేశారా మీరు? లేదండి, నేనైతే తిన్నాను. ఎక్కువ స్వీట్ ఉండదు. షుగర్ పేషెంట్స్ అయితే బాగా పనిచేస్తుంది అని చెప్తాను. ఓకే. మామిడి పళ్ళు అంటే చాలా మందికి ఇష్టం, కానీ షుగర్ పేషెంట్స్ మాత్రం వీటిని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఈ కాయ అయితే తినొచ్చు అంటండి. రాజు గారు చెప్పండి. ఇప్పుడు మీ పాడి పశువులను చూడడానికి వెళ్తున్నాం కదా? అవునండి. సో ఇవేనా? ఇవేనండి. ఈ ఆవులండి. ఆవులు ఎన్ని ఉన్నాయి మొత్తం? 4? ఆవులు వచ్చి ఒక 5 ఉంటాయండి. 5 ఆవులు. ఇది జెర్సీ అండి. అవేమో నాటు ఆవులు. దీని తర్వాత ఆవులు నాటు ఆవులు. ఆ నాటు ఆవులతోనే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాం. మొత్తం 3 నాటు ఆవులు అండి? 4 నాటు ఆవులు ఉన్నాయండి. ఇది జెర్సీ. ఆ 4 నాటు ఆవులతోనే ఆర్గానిక్ వ్యవసాయం, జీవామృతం ఇవన్నీ తయారు చేసుకుని డ్రిప్పుల ద్వారా పంపేసి ఇంత ముందు చెప్పాను కదా మీకు. ఈ 4 ఆవులతోనే మీకు ఎరువులు తయారు చేయడానికి సరిపోతుందా మరి? ఇది కాకుండా బయట నుంచి కూడా నేను తెప్పిస్తానండి. ఆవుల పెంట ఇవన్నీ కూడా బయట నుంచి తెప్పించండి. ఆవు పేడ ఇవన్నీ కూడా బయట నుంచి ట్రాక్టర్లతో లేదా లారీలతో వస్తుందండి. ఇది సరిపోదండి మనకి. ఇది నాకు ఇది ఆర్గానిక్ వ్యవసాయానికి సరిపోతుందండి.
సో కనం అంతా వీటికి ఏ విధంగా అది మేత కానివ్వండి ఇంకా మిగతా అన్ని ఎట్లా ఉంటుంది దీనికి మేత మీకు అక్కడ చూపించాను కదా, మేత అక్కడ గ్రాస్ చూపించాను కదా మీకు, అదే గ్రాసు ఇక్కడ తీసుకొచ్చి అక్కడ మిషన్ ఉంది చూసారా, అదే నేను చెరుకు గడ అని అపోహపడ్డాను అన్నారు కదా, అదే మీకు మిషన్ ఉంది కదా, ఆ మిషన్ లో పెట్టి అందులో పొట్టు కింద వస్తుందండి. ఇవి వచ్చి నాటు గేదెలు. ఈ పాలు గురించి ఎవరికి మా ఇంట్లోకే సరిపోతుందండి. మా ఫ్యామిలీకి, మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీకి, ఇంకా మా సిస్టర్ వాళ్ళ కొడుకు ఫ్యామిలీకి అందరికీ సరిపోతుంది. మా ఇంట్లో మట్టికే వాడుకుంటామండి పాలు. ఈ కట్టర్తో మొత్తం వాటికి ఈ గడ్డి మిషన్ అండి ఇది. ఈ కట్టర్ తోటి ఇది ఇలా వస్తుందండి, పొట్టు కింద ఇలా పొట్టు కింద వస్తుంది. అది తినడానికి కూడా ఈజీగా ఉంటుంది కదండి. చిన్న చిన్న పీసెస్ అయిపోతే అది తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ మేత ఇది ఒకటేనా అంటే ఇంకేమన్నా పెడతారా మీరు? దానా కూడా ఇస్తామండి. ఈవినింగ్ టైంలో దానా తెలగపిండి అంటారు కదా, దానా తౌడు అన్ని కలిపి దానా అన్నిటికీ దానా ఇస్తామండి ఈవినింగ్ టైం. మార్నింగ్ ఈవినింగ్ కూడా దానా ఉంటుందండి. మన పని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళే చూసుకుంటారు. ఇటువంటి రూమ్ లో ఉన్నాయి కదా, ఈ రూమ్ లో ఉంటారు. వాళ్ళకి ఇక్కడ అరేంజ్ చేశారు, అరేంజ్ చేసాం. అండ్ బయటికి ఇంకా ఇక్కడే ఉంటారు, అంతా ఇక్కడే ఉంటది కాబట్టి ఇంక బయటకి వెళ్ళి మళ్ళీ కష్టం అవ్వకుండా. అవునండి. అండ్ గొర్రెలు కూడా ఉన్నట్టున్నాయి. ఎక్కువ పెట్టలేదు, గొర్రెలు ఎక్కువ పెట్టలేదు. గొర్రెలు ఒక 2 ఫామ్ లో అందంగా ఉంటాయని పెట్టాము. ఇదేమో గడ్డి ఈవినింగ్ టైంలో ఇందులో ఇక్కడ కట్టేస్తారండి. ఇప్పుడు ఎండ అక్కడ నీడ ఉంది కదండి, ఈ ఎండ టైంలో ఇక్కడ కట్టరు, ఈవినింగ్ టైంలో కట్టేస్తారు. కట్టేసి మీకు వాటర్ కూడా ఇందులోంచి ఇచ్చేస్తామండి. ఇక్కడ ఇందులో వాటర్ నింపుతామండి, తాగిన తర్వాత మళ్ళీ అవుట్ కూడా ఇచ్చామండి. ఇక్కడ ఇది అవుట్ అక్కడ ఉంటుంది, బయటికి వెళ్ళిపోతాయండి. మనుషులతో పెట్టుకునేది లేదండి వాటర్ కూడా, డైరెక్ట్ వాటర్ అందులోంచి వచ్చేస్తుంది. ఇది కూడా నేరేడు చెట్టే కదా, తెల్ల నేరేడేనా? ఇది కూడా కాదండి, బ్లాక్ ఇదండి. ఓకే, నల్ల నేరేడు. ఇది కూడా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో ఎట్లా తెలుస్తుంది మీకు? కాయ తెలిసిపోతుంది, ఆకు సేమ్ ఉంటుందండి, కాయ తెలిసిపోతుంది. కాయ వస్తే తెలుస్తుంది. అయినా అది ఏమో ఎక్కువ ఎదగదు. ఇది బ్లాక్ నేరేడ్ అయితే బాగా చెట్టు ఎదుగుతుంది. ఓకే. సో ఈ ఆవులు, గేదెలు, గొర్రెలతో పాటు ఇంకేమేమి పెంచుతున్నారు? కోళ్ళు కూడా, నాటుకోళ్ళు కూడా ఉంటాయండి. అవి మేము ఇంటికి సరిపడే ఎగ్స్ ఇంట్లో అయ్యే వాడతామండి. వేరే బయట ఎగ్స్ ఏం తీసుకోకుండా మాకు ఈ నాటు ఎగ్స్ సరిపోతాయండి. ఇంటికి మా అవసరాల మట్టుకు సరిపోతాయండి. ఓకే. సో ఇక్కడ ఏంటి మీరు అంతా చెట్లకి కొట్టేసేసి మళ్ళీ వచ్చినట్టుంది, నాట్లు ఏమైనా వేసారా దీనికి? నాట్లు కాదండి, యాక్చువల్గా చెట్టు వచ్చి 20 years అయిపోయింది. కాపు తక్కువ అయింది, పెద్ద చెట్లు అయిపోయినాయి. పెద్ద చెట్లు అయిపోవడం వల్ల ఇది ఏం చేస్తామంటే అండి, ఇక్కడ దాకా కట్ చేసి వేరే కన్వర్ట్ చేస్తామండి. యాక్చువల్గా ఇది కొన్ని నాటు చెట్లు ఉన్నాయి, కొన్ని బంగినపల్లి చెట్లు ఉన్నాయి. ఇది తీసేసి పండూరు కన్వర్ట్ చేస్తామండి. పండూరు ఇంకా వేరే మొత్తం కదండి 2-3 చెట్లు పండూరు చేసామండి. కింద వేరే రకాలు కూడా చేయించండి. ఎంట కట్టామండి. ఇప్పుడు వేరే చెట్టు వేరే కాయలు వస్తాయండి ఇంకో 2 yearsకి. ఇప్పుడు ఆల్రెడీ బాగా వచ్చిందండి గ్రోత్. ఈ మొత్తం వరుసగా అన్నిటికీ వరుసగా అన్ని అలాగే ఇచ్చామండి. ఇప్పుడు ఈ ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు వస్తాయండి? ఎన్ని వెరైటీలు వేసారు? ఇది ఒక చెట్టు కదండి, ఇది యాక్చువల్గా బంగినపల్లి అండి. కొన్ని నాటు చెట్లు ఉన్నాయి. అవి కాకుండా ఇది 30 years అయిపోయిందండి. ఇప్పుడు క్రాప్ ఏం రావట్లేదు, అంటే కాయలు కాయట్లేదు సరిగ్గా. అంటే చెట్టు కూడా పెద్దది అయిపోయింది. ఇప్పుడు ఏం చేసామంటే ఈ చెట్టుని దీన్ని తీగటం ఎందుకని దీనికి ఇక్కడ కట్ చేసుకుని అంటులు కట్టించామండి. ఈ చెట్టుని చంపకూడదని అంటులు కట్టించి ఇప్పుడు దీంట్లో పండూరు కొన్ని, బంగినపల్లి కొన్ని వేరే ఇమాం పసంద్, కేసరి ఇవన్నీ కూడా ఒక 40 చెట్లను ఇలా చేయించానండి. 4-5 వెరైటీలు కట్టించాను అనమాట అండి 40 చెట్లకి. ఓకే. అండ్ నార్మల్గా చెట్టు కాపు అయిపోయిందంటే దాన్ని అక్కడికక్కడ తీసేసి చంపేస్తారు, మొత్తానికి పీకేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా చెట్టు కాపు మనకి ఉపయోగపడతలేదు కదా అని చెప్పేసి నరికి వేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి రామరాజు మన అందరికీ తెలిసేలా చేస్తున్నారు. అండ్ రామరాజు గారు, అండ్ నార్మల్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్న మొత్తం చెట్లన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ విధంగానే చేశారా? మొత్తం అన్నీ ఆ విధంగానే చేసామండి. ఏ చెట్టు చంపకుండా అదే విధంగా మళ్ళీ ఆ వచ్చిన కొమ్మలతో వేరే అంటు కట్టించామండి. ఒకటి కేసర్, ఒకటి బంగినపల్లి, ఒకటి ఇమాం పసంద్, ఒకటి దసరి, ఒకటి, ఈ 4 వెరైటీస్ మొత్తం 40 చెట్లకు కట్టించాము. ఓకే.